గాసిప్, డ్రామా, సీక్రెట్ ఇవన్నీ మన లైఫ్లో కామన్. కానీ ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ గాసిప్ విన్నారా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాట్ కొనాలి అంటే అరౌండ్ 40 to 50 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి అండ్ ఈఎంఐస్ ఆల్మోస్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో ఫ్లాట్ కొనాలి అంటే 3 BHK జస్ట్ 10 lakhs అప్ ఫ్రంట్, అరౌండ్ 5% ఓన్లీ. రిమైనింగ్ అమౌంట్ మొత్తం మైల్ స్టోన్ లో పే చేయొచ్చు. అండ్ ట్విస్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలో ఏఎస్బిఎల్ మీకు మంత్లీ 85,000 వరకు పే చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈఎంఐ స్ట్రెస్ తగ్గుతుంది, క్యాష్ ఫ్లో సపోర్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా మంది సైలెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆప్షన్ అంటున్నారు. లిమిటెడ్ యూనిట్స్ ఫస్ట్ 100 వరకే. లేట్ అయితే మనకు గాసిప్ మాత్రమే మిగులుతుంది. సో లేట్ చేయకుండా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి. రే పెళ్లి చేసుకుందాం, కనీసం నాకు పార్టీ అయినా ఇచ్చావరా నువ్వు? మొన్న ఇచ్చాగా. మొన్నే నాకు ఇచ్చేబెట్టి. మీ నిత్యాల ఫ్రెండ్స్ ఎవరో వస్తే వాళ్ళకి ఇచ్చావు కానీ నాకు ఇచ్చేబెట్టి. అవునరా, ఆ రోజు భోజనాలు పిలిచి నువ్వు కూడా వచ్చావు కదా. రే నేను వచ్చింది గెస్ట్గా కాదు, నీకు గార్డియన్గా. నువ్వు ఎక్కడ ఎత్తనుకొని పడిపోతావా అని. సర్లే, ఏం కాదు చెప్పిస్తాను. ఏముంది, ఎప్పటిలాగా మీ రూమ్లో సిట్టింగ్ వేద్దాం. చాలా లేని సిట్టింగ్ వేసి. అరే నీకేమైనా బుర్ర పోయిందా? ఇంట్లో నిత్యం ఉందిరా. చెల్లుండిగా వేస్తామేట్రా, తన పడుకునిపైకి వేద్దాం. సర్లే అలాగే కానీ. నైట్ చిక్కుడుకాయ కర్రీ ఓకేనా? చెప్పడం మర్చిపోయాను, వినయ్ గడు మ్యారేజ్ పార్టీ అడుగుతున్నాడు. నైట్ ఆ రూమ్ లో పార్టీ చేసుకుంటాం, నీకు ఓకేనా? నాకు ఓకే. అయితే నాకు కూడా చిక్కుడుకాయ కర్రీ ఓకే. ఏం కనపట్లేదు, టైం ఎంత అయింది? ఏం కనపట్లే అంటే టైం అయిపోయింది. ఈ నా కొడుకు ఇంకా రాలేదేంటి? 8 అయ్యి ఉంటుందా? అయ్యి ఉంటుంది. సరే, వీడు వచ్చేలోపు డోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడుంది ఫోను? ఈరోజు ఇల్లు మొత్తం ఖాళీ చేసేయాలి. సబ్బు ముక్కతో సహా ఏది ఇంట్లో ఉంచకూడదు. ఎక్కడున్నా తలుపు ఇక్కడే ఉంటుంది కదా. వచ్చామా? వచ్చాం, తీసి పెడదాం తలుపు. ఒరే నువ్వేనా? వచ్చేసావా? ఏంట్రా ఎంత లేటు? రా లోపలికి. ఈడు మళ్ళీ దొంగడే అంతడు. రారా. అరే నన్ను పైకి తీసుకెళ్ళవా? నీ బ్రాండ్ తెచ్చాను రా, స్టఫ్ కూడా రెడీ చేశాను, అన్నీ సెట్ చేశాను రా. చిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఏడు సెట్ చేసాడు, కొంప తీసి లారీలు గట్టి పెట్టాడే. పట్టుకోరా. ఇంకోటి ఎక్కడుంది? ప్లేట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటో. ఈడోడీడు బంగారము ఎండి దొంగతనం చేస్తారు. ఈడు వాటర్ బాటిల్ కూడా వదలుకుంటాడు. నేనే సిల్లర్ దొంగ అనుకుంటే ఈ నాకన్నా సిల్లర్ దొంగలాగా ఉన్నాడు. అయినా నాకెందుకులే, నా పని నేను చేసుకుంటాను. ఈడేంటి తలుపు ఓపెన్ చేసి పెట్టాడు? ఓ నేను వస్తున్నాను, ప్రీ ప్లాన్డా. బాగా సూపరు. చెల్లమ్మా అన్నయ్య వచ్చేసారా? భోంచేసావమ్మా? చేశానన్నయ్య. ఏడి వీడు? పక్క రూమ్ లో ఉన్నారన్నయ్య. అదే పార్టీ అన్నారు కదా, రెడీ చేస్తున్నారు. ఆ రూమ్లోనా? సరే 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 అన్నయ్య. ఏడేటాడు దొంగతనంకి వచ్చి సిట్టింగ్ చేసి నాకు నీరు తెమ్మండు. సర్లే, నా పని ఏది నేను కాముగా చేసుకుంటా. పర్లేదు, గుడ్డడు మనం రాకముందే అన్నీ సెట్ చేస్తాడు. రే మొదలెడదామా? గ్లాసులు పట్టుకో, నేను పోసేస్తా. పోస్తావా? రే కరెక్ట్గా ఇందులో మందుబాటు లేదా పట్టుకోరా. ఇజ్జత్తుకు సవాల్ ఇది.
ఇది కాదు, ఇది కాదు, ఇది ఎలా ఉంది? ఇది 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 ఇదే ఆ మంచినీళ్ళ బాటిల్ నువ్వు తాగే, ఈ మందు బాటిల్ నేను తాగేస్తాను. మంచినీళ్ళ. అరే అరే ఎందుకురా అంత ఎటకరా నీకు? మరి లేకపోతే ఏట్రా, నువ్వు పోసేస్తావా? కరెక్ట్ కరే కనబడితే వీడు పోసేస్తాడంట మందంతా కింద పంపించడానికి. అరే నాకు కొంచెం వాటర్ ఎక్కువ కలుపు. అలాగే. బట్టలు గొప్పటి బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్కి అమ్మిస్తే గొప్ప డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు ఏమని చెప్పాలి? ఓ మా ఆయన ఫ్రెండా? ఏం వెతుకుతున్నారు? అది ఓకే నాకు అర్థమైందిలేండి. ఇదే కదా, తీసుకోండి. ఇదేటిదే ఇల్లు అనుకుని వస్తే వీళ్ళందరూ పిచ్చోళ్ళగా కొనరు. కాంపిటీషన్ మెంటల్ హాస్పిటల్కి గట్ట వచ్చేనేటి. ఇలా తాగి చాలా కాలం అయింది కదరా? అవును. అటు కాదు, ఇక్కడ ఉన్నాను. అవునరా, నిత్యకు ఇప్పుడు నీ రీచేగడి విషయం తెలిసిపోతే ఏం చేస్తావురా? ఏముంది, వెళ్ళి కాలు మీద పడిపోతాను, క్షమించేద్ది. వద్దు నాకు నువ్వు విడిపోదాం అంటే ఏం చేస్తావు? మా నిత్య అలా అందరా, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందా, లవ్ ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ కూడా చేస్తున్నాను. ఒరే ఉన్నావా? మరి అలాంటప్పుడు ఈ రేచేగడి విషయం చెప్పిరా, నాకు ఈ కవర్ చేసే బాధ తప్పుద్ది కదా. అంటే తర్వాత ఏమైనా అంటదేమో అని భయం వేస్తుందిరా. ఇప్పుడే కదా లవ్ తొక్క అన్నావు. సర్లేరా, ఆ సంగతి తర్వాత చూద్దాం. ఓ పెగ్ స్ట్రాంగ్గా కలిపరా నాకు. నువ్వు కూడా ఇంకో పెగ్ వేసుకో. ఇలా ఎప్పుడో మా తాతలు దొంగతనం చేసిన టైం టెలిఫోన్ లాగా ఉంది. ఫోన్లే ఇదేందుకు గడియారమా, వద్దులే. అబ్బా ఏనుగు ఉడియమ్మ, సచిన్ 6 కొడతాడే ఇది చూస్తే. ఫోన్లే మనకెందుకులే, మన పని ఏది కానిచ్చుకుని వెళ్ళిపోతుంది కష్టం. అరే స్టప్ అయిపోయిందిరా. మొత్తం చిప్స్ ప్యాకెట్లన్నీ తినేసావా? మొత్తం నీ అబ్బా తెప్పించింది 2 ప్యాకెట్లు నువ్వు చూసుకొని తినాలా? సర్లే, చెల్లికి చెప్పు ఒక ఆమ్లెట్ అయ్యమను. సరే. ఫోన్ ఎక్కడ? ఈడు తడువుకున్నప్పుడు తెల్లారిపోద్ది. ఏం చేస్తున్నావురా? మెసేజ్ పెడుతున్నా ఈ టైంలో. లాకే సరిగ్గా తీలో మెసేజ్ పెడతావరా? హే సిరి, కాల్ టు నిత్య. హలో. నిత్య పడుకుని పోయావా? లేదండి. అయితే మీ అన్నకి నాకు కలిపి ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకురావా? సరే అండి. కొంచెం ఆనియన్స్ కూడా వేయమనమ్మా. మీ అన్నకు ఉల్లిపిల్లట. సరే అండి. మందు కన్నా స్టఫ్గా ఎక్కువ ఖర్చు అవుతురా నువ్వు తాగితే. ఇదేంటి పోపులు డబ్బులు కాసేది తప్ప ఏటి లేవు. అన్నయ్య ఏం చేస్తున్నారు? ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఆమ్లెట్ కోసం వచ్చారా? మీరు వెళ్ళండి అన్నయ్య, నేను వేస్తాను. అమ్మయ్య బతికిపోయాను. కడుపులు తిప్పేస్తుంది. ఓరే నా కడుపులు తిప్పేస్తుంది. ఆమ్లెట్ వచ్చి అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. సరే అయితే. ఒరే ఏంటి నువ్వు బాగా దాయిస్ ఉన్నావు, చూసుకుంటూ వెళ్ళు. చూసుకోవడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నీ అంకమ్మ. వచ్చావేట్రా, పని బాగా అయిపోయిందా? ఈడేటోళ్ళు పని అయిపోయిందని అడుగుతాడు. కొంప తీసి ఆట కట్ట అడుగుతాడేటే. నేను దొంగలనితే బొక్కు పోను ఎత్తడు బామ్మ. ఈడికెట్టి ఇచ్చేస్తాను నేను ఇంకో ఆట. ఈడేయడం మాట్లాడలేదు. ముందు ఎక్కడ ఉంది నా గ్లాసు? ఒరే ఓ పెగ్గపోయిరా. పెగ్గ తొలిచ్చింది కదా, పోసేద్దాం. పెగ్గే కదా. ఎంతసేపు రా, తొందర పోయిరా. ఓ సొండకూర దేడు గాబరి అయిపోతున్నావు. వాయిస్ అలా ఉంది. మందు తాగడం వల్ల వాయిస్ మారిపోయిందా? సర్లే, రేపు తెల్లారి జండు బాం రాసుకో, సెట్ అయిపోద్ది వాయిస్. అన్నయ్య ఆమ్లెట్. స్టాఫ్ కూడా వచ్చిందిరా.
ఈడున్నాడా చూసావా పడుకుంటాడా? నీ చెల్లికి నీ మీద అంత ప్రేమ ఇలాగనగా నల్లగా ఆమ్లెట్ తీసుకొచ్చింది ఈడెవడు? రేయ్ ఎవడ్రా నువ్వు? వినయ్ ఆ ఎక్కడున్నాను రా? దొరికిపోయేటట్టుకున్నాను. ఏయ్ ఎవడ్రా నువ్వు? అదేంటండి ఈయన మీ ఫ్రెండ్ కదా? వీళ్ళు పెన్నే ఇదేటా నా మాట మార్చేస్తున్నావు. ఇందాక డోర్ తీసి లోపల రమ్మన్నది నువ్వే, వాటర్ బాటిల్ నా చేతికి ఇచ్చి దొంగతనం చేయమన్నది నువ్వే. దొంగతనమా? టైం దీపింది కదా, ఇటు దొరికిపోతాడు. ఏం చేయాలి? బావా బావా సూపర్ చెల్లి. బావ ఎంత తెలివైనడో తెలుసా? ఈ దొంగల పట్టుకోవడం కోసం చాలా చాకచక్యంగా స్కెచ్ చేశాడు తెలుసా? ఈ దొంగను పట్టుకోవడానికి నేనే చాకచక్యంగా పట్టుకున్నాను కదా బావా? నేను దొంగతి మరి ఈడో వానర్ రా. నేను వానరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తా. అన్న తప్పు చెప్పావు కానీ నాకు చిన్న డౌట్ అన్న. డోర్ తీసింది ఆడే, లోపల రమ్మని ఆడే, వాటర్ బాటిల్ చేతులు పెట్టింది ఆడే, మళ్ళీ ఆడే పట్టించాడేటన్నా. అడిగి రేసేకటి అంతే. చీకటి అయితే కనబడదు. అడు గుడ్డోడా. చెల్లుంది. ఓహో ఇంత గ్లాస్ నిండిపోయినా ఇంకో పెగ్గ పోయమండు అందుకేనేమో. పద.